మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు 13వ రోజు స్వామివారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరేగింపు, పల్లకి సేవ, పాశుర నివేదనము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు స్వామివారు శ్రీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిన్ను నువ్వు జయించలేదు కదా, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే మన ఇంద్రియాల పైన మనకి పూర్తి వశము లేదు. అంటే ఇంద్రియాలు మన చేతిలో ఉండాలి. నేను చెప్పాను, ఇప్పుడు ఇంద్రియాల వశుడయ్యాడు అహంకారం చేత, ఇలా మమకారం చేత, నాది అనేటువంటి కోరిక చేత, నేను అనేటువంటి భావం చేత, తన ఇంటికాడ కోపాన్ని, తన శత్రుత్వాన్ని ఏది తగ్గించుకోలేకపోయాడు. నువ్వు ముల్లోకాలు జయించాలని చెబుతున్నావు, నిన్ను జయించలేదు కదా. ఇది ప్రహ్లాద చెప్పమాట. మరి నువ్వే చదువుకున్నావు, ఏమేమి చదివి చెప్పారు గురువు అంటే, చదివించిన నలుగురు చదివితేనే పెక్కు శాస్త్రం కరువు అని చెప్పి చదువులలోకి వెళ్ళా సారమెల్లా చదివి తండ్రి అని చెప్తారు. ఇది మన పిల్లలు చెప్పాల్సిన ఇవి చదువు కాదు, సారం బాగా పట్టుకోవాలి. నేను సారం పట్టుకున్నా నాకు ఇంకే చదవాల్సిన అవసరం లేదు. అంటే పరమాత్మ చేరుకోవడానికి ఏది అవసరమో అది నేను పట్టుకున్నాను. మిగతావన్నీ నశ్వరములు, నశించిపోయేవి. శాశ్వతంగా ఉండేది అదొక్కటి మాత్రమే, అది నేను తెలుసుకున్నాను అని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.